ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వచ్చే మంగళవారం కవితకు బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. కవిత కేసులో ఈడీ కౌంటర్ దాఖలు చేయడం లేదని బీఆర్ఎస్ నేత ప్రశాంత్ రెడ్డి ఆరోపించారు. బెయిల్ రాకూడదనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నారని విమర్శించారు ఆయన. మాకు పూర్తి నమ్మకం ఉన్నది న్యాయ వ్యవస్థ మీద. కవిత గారు కడిగిన ముచ్చంలా బయటకు వస్తారని నమ్మకం ఉంది. బెయిల్ కూడా వచ్చే మంగళవారం మేము ఆశాభావంతో ఉన్నాము. అందరికి కూడా సమాజానికి ప్రపంచానికి అర్థమవుతూ ఉన్నది ఎట్లా జరుగుతున్నది. ఇది కావలసుకొని ఆమెని ఇబ్బంది పెట్టినట్టు ఇవాళ సమాజం అంతా కూడా భావిస్తూ ఉన్నది. సేమ్ కేసులో మనీష్ సిసోడియా గారికి బెయిల్ ఇచ్చి ఆయన అక్యూజ్ 2 ఏదో ఉన్నాడు, ఈమె అక్యూజ్ 12 13 ఉంది. అక్యూజ్ 2కు బెయిల్ ఇచ్చినారు, అక్యూజ్ 13 ఇంకా బెయిల్ ఇవ్వలేదు. వాళ్ళు కౌంటరే ఫైల్ చేయట్లేదు, కావలసుకొని కౌంటర్ ఫైల్ చేయట్లేదు అన్న ఒక భావన కలుగుతూ ఉన్నది. ఈ థర్స్డే లోపల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కౌంటర్ దాఖలు చేయాల్సిందే. ఇంకా వాళ్ళకి వేరే ఆప్షన్ లేదు. ఈడీకి కోర్టు వారు వాళ్ళని అసహనంతో వాళ్ళకు ఆదేశాలు ఇచ్చినారు. వచ్చే మంగళవారం బెయిల్ వస్తుందనే మేము పూర్తి ఆశాభావంతో ఉన్నాం. న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉన్నది.